మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. మామూలుగా విరుచుకుపడ్డం కాదు, అసలు కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అని అన్నాడు. అసలు ఆయనకు నీతి నిజాయితీ వీటి గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పాడు. బలుపు అహంకారం తగ్గించుకోవాలని కూడా కేటీఆర్కు ఆయన సూచించాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన తీవ్ర స్థాయిలో ఈ మధ్యకాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు. రీసెంట్గా వరంగల్ పర్యటనలో కూడా కడియం శ్రీహరి గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో కడియం శ్రీహరి ఊగిపోయాడు. అసలు నువ్వెవరు మాట్లాడడానికి, నీకేం హక్కు ఉంది అని మాట్లాడాడు. అట్లాగే నీ తండ్రి అండ చూసుకొని నువ్వు రాజకీయాలు చేస్తున్నావు తప్ప అసలు నీకంటూ ఐడెంటిటీ ఏమిటి అని అడిగాడు ఆయన. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉందా? కేసీఆర్ కొడుకు అనే ఐడెంటిటీ మినహా ఏ ఐడెంటిటీ ఉందని మాట్లాడుతున్నావు అని అడిగాడు. అసలు కేసీఆర్ కనుక లేకపోతే నిన్ను అడిగేవాడేవాడని కూడా ఆయన ప్రశ్నించాడు. అట్లాగే ఆయన ఇంకేం చెప్పాడు, నాకు కుటుంబ రాజకీయాలు లేవు, నేను స్వయంగా ఎదిగి వచ్చిన రాజకీయ నాయకుడిని, విలువల గురించి నాకు ఎవరు చెప్పవలసిన పని లేదు, ముఖ్యంగా అసలు నీకైతే ఏ రకమైన హక్కు లేదు, నీతి గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడగలవు? అంతకుముందు అంటే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో వివిధ పార్టీలకు సంబంధించిన కనీసం 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఈ నీతి నిజాయితీ విలువలు నైతిక విలువలు ఇవన్నీ ఎక్కడికి పోయాయి? అప్పుడు నువ్వేం పీకుతున్నావు? డైరెక్ట్ అన్నాడు కేటీఆర్ను ఉద్దేశించి. ఎవరు? కడియం శ్రీహరి. నువ్వు ఏం పీకుతున్నావు? ఆ రోజు కేసీఆర్ నిజంగానే ఆ సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం కానీ, వివిధ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కానీ, వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం కానీ, అది నైతిక విలువల కిందకు వస్తే అప్పుడు నువ్వు ఏం పీకుతున్నావు? అప్పుడు నీ తండ్రిని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అని కూడా మన కడియం శ్రీహరి అన్నాడు. కనుక అసలు నీ లీడర్షిప్ పైనే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. నీ నాయకత్వం పనికిరాదు, నీ నాయకత్వం అనేక సందేహాలు వస్తున్నాయి నీ నాయకత్వం పైన. నీ నాయకత్వం నచ్చకనే కవిత వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. అట్లాగే హరీష్ రావు కూడా చాలా బాధపడుతున్నాడు అని కడియం శ్రీహరి అన్నాడు. అండ్ కేటీఆర్ ఒక ఐరన్ లెగ్ అని కూడా అన్నాడండి కడియం శ్రీహరి. అంటే కడియం శ్రీహరి మనసు ఎంత రగిలిపోయి ఉంటే కేటీఆర్ పైన ఈ విధంగా వ్యాఖ్యానించాడో మనం అర్థం చేసుకోవచ్చు. కడియం శ్రీహరి పైన కేటీఆర్ ఈ మధ్యకాలంలో చాలా మాట్లాడాడు వరంగల్ జిల్లా పర్యటనలో. సో దానిపైన కడియం శ్రీహరి రెస్పాండ్ అయ్యాడు. ఆ రెస్పాండ్ అయిన విషయాన్ని చెప్తున్నాను. అండ్ అంటే కేటీఆర్ అంటే ఐరన్ లెగ్ అని ఎమ్మెల్యేలే భావిస్తున్నారు అని కూడా చెప్పాడు. అట్లాగే హరీష్ రావు కేసీఆర్ కోసమే ఆ పార్టీలో ఉన్నాడు అని కూడా స్పష్టం చేశాడు కడియం శ్రీహరి. మాజీ మంత్రి హరీష్ రావు కేవలం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే ఉద్దేశంతో ఆయన అందులో ఉన్నాడని చెప్పాడు. ఇది ఆ పార్టీలో సరైన సమయం చూసుకొని తన దారి తాను చూసుకునే పనిలో కూడా హరీష్ రావు ఉన్నట్టుగా కడియం శ్రీహరి వ్యాఖ్యానించాడు. సరే, హరీష్ రావు కడియం శ్రీహరి చెప్పినట్టుగా తన దారి తాను చూసుకుంటాడా లేదా అనేది మనకెవరికి తెలియదు. బట్ హరీష్ రావు కేటీఆర్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా లేడనే విషయాన్ని కడియం శ్రీహరి ఈ కామెంట్స్లో పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఇంకేమన్నాడు ఆయన? కేటీఆర్ లీడర్షిప్ పార్టీకి పనికి రాదని పార్టీ శ్రేణులన్నీ కూడా భావిస్తున్నాయి అని కూడా అన్నాడు. అండ్ ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఆ తర్వాత అది 3 ముక్కలు అవుతుందో 30 ముక్కలు అవుతుందో మనం చూడాల్సి ఉంటుందని చెప్పాడు. 3 ముక్కలైతే ఖాయమని చెప్పాడు. కనుక కేటీఆర్ అవినీతి చరిత్ర అందరికీ తెలుసని చెప్పాడు. అంటే కేటీఆర్, కడియం శ్రీహరి వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళే, తుమ్మల నాగేశ్వరరావు కానీ మరొకరు కానీ. అయితే ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, వీళ్ళు అంటే కేటీఆర్ కానీ మరొకరు కానీ కేసీఆర్ కానీ మరొకరు కానీ ఈ ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడడానికి నిజానికి వాళ్లకు అర్హత లేదు. ఎందుకు అర్హత లేదని మనం చెప్పొచ్చు అంటే, వాళ్ళు పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించారు.
ఫిరాయింపులోకి ఎవరైనా జాతిపిత ఉన్నాడంటే ఆ జాతిపిత కేసీఆరే. సో ఈ ఫిరాయింపుల పిత కేసీఆర్ పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించాడు. అంటే మిగతా పార్టీలు ఏవి తెలంగాణలో ఉండడానికి వీల్లేదనేది ఆయన కాన్సెప్ట్. అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలి, టీఆర్ఎస్ మాత్రమే ఇంటి పార్టీ, టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ పార్టీ. కనుక మిగతా పార్టీలకు ఎందుకు ఇక్కడ, మిగతా పార్టీలు అవసరం లేదు, ఎట్లాగో తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ కనుక టీఆర్ఎస్ పార్టీ మినహా మిగతా పార్టీలు ఇక్కడ అవసరమే లేదు, ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి అవసరం లేదని కేసీఆర్ అనుకున్నాడు. కేసీఆర్ కాన్సెప్ట్ అదే, కేసీఆర్ ఎజెండా కూడా అదే. మిగతా పార్టీలను నిర్మూలించాలనో మిగతా పార్టీలను పూర్తిగా బలహీనపరచాలనో ఆయన గట్టిగా అనుకున్నాడు. అనుకున్న కారణంగానే 2014లో అధికారంలోకి వచ్చి రాగానే మొదటి టర్మ్లోనే పెద్ద ఎత్తున జాయిన్ చేసుకున్నాడు. సరే, అక్కడికి మొదటి టర్మ్లో ముఠాబట్టి మెజార్టీతో ఉన్న కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనే అభద్రతతో వివిధ పార్టీల వాళ్ళను చేర్చుకున్నాడంటే అర్థం ఉంది. కానీ 2018లో అవుట్ ఆఫ్ 119 సీట్స్ గాను 88 సీట్లను గెలుచుకుంది టీఆర్ఎస్ పార్టీ. 88 అంటే మనకు మ్యాజిక్ ఫిగర్ ఎంత రావాలి, 60 వస్తే సరిపోతుంది. 119కి 60 సీట్లు వస్తే అధికారులకు రావచ్చు. సెకండ్ టర్మ్లో కేసీఆర్కు భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. కానీ 88 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మరికొంతమంది చేర్చుకున్నాడు, వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళను చేర్చుకొని 104కు ఆ సంఖ్య పెంచుకున్నాడు. అంటే అసెంబ్లీలో 119 శాసనసభ్యులకు గాను 104 మంది మేమే ఉన్నాము అని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నించాడు. సో ఈ ఫిరాయింపుల ప్రక్రియ, ఫిరాయింపులకు సంబంధించిన ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా ఆ పార్టీని నిజానికి ఇవాళ ఆ పార్టీ ఇంత బలహీనంగా ఉండడానికి కారణం అదే. పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా తనకు తాను సొంతంగా బలపడడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ కానీ ఆ తర్వాత పేరు మారిన బీఆర్ఎస్ కానీ తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేయకుండా, అటువంటి ఏర్పాటు చేయకుండా, ఆ రకమైన వ్యూహరచన చేయకుండా ఇతర పార్టీల వాళ్ళని చేసుకొని పార్టీ బలపడిపోయింది, అసెంబ్లీలో మాకు నంబర్ పెరిగిపోయింది అనే రకమైన ఒక ట్రాన్స్లోకి కేసీఆర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాన్నే కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. కడియం శ్రీహరి, చంద్రశేఖరరావు అంటే కేసీఆర్, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేశారు. కనుక వీళ్ళు ఒకళ్ళ చరిత్ర ఒకళ్ళకి తెలుసు. కేసీఆర్ చరిత్ర కడియం శ్రీహరికి తెలుసు, కడియం శ్రీహరి కేసీఆర్కి తెలుసు. అందువల్ల అట్లాగే కేటీఆర్ గురించి కూడా బాగా తెలుసు కడియం శ్రీహరికి. సో కేటీఆర్ అవినీతిని కూడా ఆయన ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు. కేటీఆర్ పచ్చి అవినీతిపడని, ఆయన అవినీతి గురించి చెప్పవలసిన పని లేదని చెప్తున్నాడు. ఇంకా బహుశా కడియం శ్రీహరితో కనుక పెట్టుకుంటే ఆయన ఇంకా కొన్ని విషయాలను ఆయన బహిరంగపరిచే అవకాశాలు లేకపోలేదు. అంటే స్థూలంగా చెప్పదలుచుకుని అంటే కడియం శ్రీహరి చెప్పిన విషయాల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, వ్యాలిడ్ పాయింట్. కేసీఆర్ కనుక లేకపోతే ఆ పార్టీ 3 ముక్కలు గ్యారంటీ. అంటే 3 ముక్కలు అంటే ఆయన ఉద్దేశంలో బహుశా హరీష్ రావుది ఒక క్యాంప్ శిబిరం, అట్లాగే కేటీఆర్ది ఒక శిబిరం, కవితది ఒక శిబిరం. అంటే 3 ముక్కలు అవుతుంది అని ఆయన చెప్పిన దానికి నేను కొంత అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇట్లా 3 ముక్కలు అవుతుందని చెప్పడానికి బహుశా కడియం శ్రీహరి ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.